ఈ 3, 4 స్థానాలు అని చెప్పి అసలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నాయి రాజకీయ పార్టీలు. ప్రత్యేకించి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఆ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం కానీ, ఆ ప్రభుత్వం నడిపే భారతీయ జనతా పార్టీ కానీ ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగబోతున్నాం అతి త్వరలో. ఇప్పుడు మీరు 3, 4 అంటున్నారు, అసలు మందే ఒకటి అనే పరిస్థితుల్లో అటువంటి వార్తలనే బహిరంగంగానే ప్రచారం చేస్తున్నారు. అసలు ఎన్ని దేశాలండి, చైనా, తైవాన్, హాంకాంగ్, సరే హాంకాంగ్ పార్ట్ ఆఫ్ చైనా కూడా దే ఆర్ సమ్వాట్ ఫ్రీ, సౌత్ కొరియా, సింగపూర్, దుబాయ్ అన్నీ మన పక్క దేశాలే ఏమండి. ఈవెన్ మలేషియా మనకంటే సంపన్న దేశం. మొత్తం యూరోప్లో ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్సు, స్వీడన్, స్విట్జర్లాండ్, నేను చెప్తా పోతే ఎన్ని అని చెప్పను మీకు. వాళ్ళకంటే మనం సంపన్న దేశమా? ఏంటి మూర్ఖత్వం? అసలు కామన్ సెన్స్ ఉండాలా? అలా ఆ దేశాలు ఇప్పుడు మనం వెళ్ళలేదు, పోనీ సినిమాల్లో చూస్తున్నాం వాళ్ళు ఎట్లుంటున్నారు. ఇది మనం సంపన్న దేశం ఏంటి? అది పల్లెటూరుకి ఎప్పుడైనా వెళ్ళి చూసారా? ఆడ మనుషులు రోజుకు 300, 350 కూలి, మగ మనుషులు 600 కూలి, తిండి బట్టలేక చస్తున్నారు జనాలు ఊళ్ళల్లో. ఏదో కొంతమంది ఐటీ వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి, కాస్త సంపాదిస్తున్నారు. ఆ హైటెక్ సిటీ పోతే కొంచెం అద్దాల మెడలు కనిపిస్తాయి. బట్ రెస్ట్ ఆఫ్ ద కంట్రీ ఈ మూర్ఖత్వం ఏంటి? మరి 4వ అతిపెద్దది 140 కోట్ల జనాభా, 140 టైమ్స్ వాళ్ళ ఆదాయాలు చేస్తే చాలా పెద్దగా ఉంటుంది ఎకానమీ. సమస్య 140 కోట్ల మంది ఉన్నాం మనం. మన బలం బలహీనత. 1 కోటి మంది ఉన్నారండి. 1 కోటి మంది సంవత్సరానికి 10 లక్షలు సంపాదిస్తున్నారు. మనం 140 కోట్లు 10,000 సంపాదిస్తున్నాం అనుకోండి, మనం వాళ్ళకంటే ఎక్కువ అంటే దట్ ఈస్ నాట్ హౌ ఇట్ ఈస్. సింగపూరు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఒక సగటు సింగపూర్ పౌరుడు $80,000 ఎంతో సంపాదిస్తాడు. ఒక సగటు సింగపూర్ పౌరుడు $80,000 అంటే ఎంత అండి? 65 లక్షల, 70 లక్షల. ఓకే, భారతీయుడు ఎంత సంపాదిస్తాడు? $2,500 అంటే 1,50,000, 2,500, సరే 2.5 లక్షలు అనుకోండి, అటు ఇటుగా వాట్ ఎవర్ ద నెంబర్ కమ్స్ టు. మనం సంపాదించేది 2-3 లక్షలు, వాడు సంపాదించేది 70-80 లక్షలు. అసలు ఎక్కడుంది పోలిక? చైనా వాడు మనకంటే 5 ఇంతలు సంపాదిస్తాడు, అమెరికా వాడు 30 ఇంతలు సంపాదిస్తాడు. సో ఇట్స్ మనం చూడాల్సింది పర్ క్యాపిటల్. ఒక సగటు భారతీయుడు సంపాదన ఎంత? ప్రపంచంలో వేరే వాళ్ళతో పోల్చుకుంటే మనం ఎక్కడ ఉంటామంటే 140